మరో ముఖ్యమైన అత్యవసర ప్రదేశానికి మనం వచ్చినాం. ఇక్కడ మనం చూడొచ్చు 24 అవర్స్ ఎమర్జెన్సీ కిసాన్ మజ్దూర్ ఏక్తా హాస్పిటల్. అంటే 24 గంటలు ఇక్కడ ఒక హాస్పిటల్. ఎందుకంటే రైతు పోరాటంలో అనేక మంది గాయపడుతుర్రు, అస్వస్థకు గురవుతుర్రు. వీళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు చికిత్స అందించడానికి కావాల్సిన ప్రత్యేక 24/7 ఎమర్జెన్సీ హాస్పిటల్. ఇక్కడ మనం పోరాట కేంద్రంలో హాస్పిటల్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ 24/7 రైతులకు ఉచితంగా అందిస్తుర్రు. ఇక్కడ ఓపీ అవుట్ పేషెంట్ సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అదేవిధంగా ఎమర్జెన్సీ ఐపీడీ ఎమర్జెన్సీకి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇక్కడ అందిస్తున్నారు. ఎందుకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు వస్తున్నారు, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పోరాటంలో పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కానీ ఓపీ ట్రీట్మెంట్ కానీ అట్లాగే టెస్టులు చేస్తారు. ఇక్కడనే రిజల్ట్స్ చెప్తారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఫార్మసీ కూడా ఉన్నది. ఇది సింగు బార్డర్లోని పోరాట కేంద్రంలోని ఐసీయూ ప్రాంతం. ఇది అంటే పోరాట కేంద్రంలో కూడా ఐసీయూను ఏర్పాటు చేసుకోవాలి, ఒక ట్రీట్మెంట్ అందించాలనే ఒక గొప్ప స్ఫూర్తి అంటామా మనం, లేకపోతే పోరాటంలో ఒక జాగ్రత్త అంటామా? ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ అనారోగ్యానికి గురైనా, ఎలాంటి దాడులకు గురైనా పోలీసుల చేత వీళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇక్కడ అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనం 8 బెడ్లు మనకు కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీకి కావాల్సిన అన్ని రకాల ట్రీట్మెంట్లకు సంబంధించి ఇక్కడ ఎక్విప్మెంట్ ఉన్నది, వెంటిలేటర్ ఉన్నది. సో పోరాట కేంద్రంలో ఎమర్జెన్సీ కేంద్రం హాస్పిటల్ ఇంత బాగా ఏర్పాటు చేయడానికి కింద మనం ఫ్లోరింగ్ ఇట్లా చూడొచ్చు. హైవే ఇది, ఇక్కడ హైవేలో ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు. అంటే ఎమర్జెన్సీ కోసం మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా ఆ రకమైన సేవని ఇక్కడ అందిస్తున్నారు. ఏక్తా హాస్పిటల్లో ఈ రకమైన సదుపాయాలు మనకున్నాయి. కిసాన్ మజ్దూర్ ఏక్తా హాస్పిటల్ తర్వాత లైఫ్ కేర్ ఫౌండేషన్ ఫౌండర్ అవతార్ సింగ్ మనతో పాటు ఉన్నారు. కిసాన్ మజ్దూర్ ఏక్తా హాస్పిటల్ తర్వాత లైఫ్ కేర్ ఫౌండేషన్ ఫౌండర్ అవతార్ సింగ్ మనతో పాటు ఉన్నారు. किसान मजदूर एकता हॉस्पिटल क्या है? हमारी एक छोटे मेडिकल कैंप से हुई थी कि जिसके देखते हुए यहाँ पे ज़रूरत थी कि जैसे ही उस टाइम जब आए थे तो बहुत सारी संगत थी, तो उनको एडमिट के लिए एक एडमिशन होके जो ट्रीटमेंट मिलना था, इसलिए एक हॉस्पिटल लगाना ज़रूरी था. क्योंकि वो बहुत सारी एमरजेंसीज जिसमें स्ट्रोक के केसेस, एमआई के केसेस, ट्रॉमा केसेस, जिनको के एडमिशन होके ही ट्रीटमेंट मिलने की ज़रूरत थी. सो जब किसान घर से आते हैं तो उनके पास इतना पैसा नहीं होता कि वो यहाँ पे इलाज 50-50 हज़ार दे के प्राइवेट हॉस्पिटल में अपना ट्रीटमेंट करवा पाएँ. सो उनके ट्रीटमेंट के लिए ये हॉस्पिटल खोला गया. तो सारा ट्रीटमेंट यहाँ पे फ्री रहा. इवन के किसान यहाँ के लोकल पीपल्स का भी यहाँ पे इलाज फ्री में किया गया. कितने जने को इधर इमरजेंसी में अपने ट्रीटमेंट दिया है और ओपीडी कितना चला है एक साल के अंदर? एक साल के अंदर अगर बात करूं तो आईपीडी के अंदर एमरजेंसी क्रिटिकल केयर के अंदर हमारे पास 6,000 प्लस केसेस आए हैं, जिसमें से ओनली 150 केसेस हमने रेफ़र करने पड़े हैं. अदरवाइज़ ये हॉस्पिटल ना होता तो 6,000 केस ही बाहर रेफ़र करने पड़ते. प्राइवेट हॉस्पिटल से उनके मोटे मोटे बिल बनते, ठीक है. और उन एमरजेंसी को कवर किया. सबसे मेजर पार्ट ये है कि वो 6,000 पेशेंट्स में से यहाँ से बाहर जाने में उनकी लाइफ के साथ भी रिस्क था. उन कीमती जानों को बचाया गया. जैसे कि आप देख सकते हो यहाँ पे ये रूमेटोलॉजी, पेडियाट्रिक्स, गैस्ट्रोलॉजी, पल्मोनोलॉजी और कार्डियोलॉजी, जनरल मेडिसिन, एंडोक्रिनोलॉजी, ये सभी डिपार्टमेंट्स के डॉक्टर हमारे साथ जुड़े हुए हैं, जो कि यहाँ पे सेवाएं देके गए हैं अपनी. अभी भी ऑनलाइन जुड़े हुए हैं. इसमें कुछ डॉक्टर तमिलनाडु से हैं, कुछ केरला से हैं, अलग अलग स्टेट से हैं, यूएसए से हैं, जो कि वहाँ से ऑनलाइन जब यहाँ पे नाइट होती है तो वहाँ पे डे होता है, वो वहाँ से अगर किसी हमारे कंसल्टेंट डॉक्टर को ज़रूरत होती है कि फ़ोन पे किसी पेशेंट के लिए डिस्कस करना है, सो वहाँ से वो ऑनलाइन कंसल्टेंसी की भी सुविधा उपलब्ध करवाते हैं. अभी इधर जो लैब चल रहा है उसका परफॉर्मेंस कैसा है यहाँ एरिया में? लैब का टेस्टिंग की बात कर रहे हैं आप? हाँ. सो अभी डेंगू में ही हमने 2,000 प्लस टेस्टिंग कर दी है. जो यस. सो उसके पहले जो रूटीन के केसेस थे जिनमें किसी का लीवर का टेस्ट, किडनी का या बॉडी सेल स्टडी करना था, वो कंटिन्यू स्टार्टिंग से ही लैब का चल रहा है. जैसे कि जिस केस में ज़रूरत होती है, केस में डायग्नोस के लिए अभी टेस्टिंग ज़रूरत है, तो उसका टेस्टिंग भी करवाई जाती है. ज़रूरत होती है उसका एक्सरे भी करवाया जाता है. किसान मजदूर एकता हॉस्पिटल ये पूरा मोर्चा में किस तरह वो स्पिरिट लगा रहे हैं और आपका मन में क्या है? कोरोना में दिल्ली में एक भी बेड खाली नहीं था.
यहाँ पे लोगों के जो हौसले हैं वो चढ़ती कला वाले हौसले हैं। उनको कोरोना का एक केस भी हमारे पास ऐसा नहीं आया कि जिसको हमें लगे कि वाकई इसको रेफ़र करना पड़ेगा या कुछ। सिम्टमेटिकली लोगों में था, लोकल भी यहाँ पे आते थे, हमने उनको भी ऑक्सीजन दी, उनको भी यहाँ से एम्बुलेंस दी अपनी पेशेंट शिफ्ट करने के लिए। पर मोर्चे में पूरे कोरोना कॉल में मोर्चे में एक भी केस नहीं था, बल्कि हमारे जब हम पंजाब जाते थे लोग हमें पूछते थे वहाँ पे ऐसा क्या है कि वहाँ पे कोरोना के पेशेंट नहीं हैं। एक बोलिए, फार्मेसी जो चला रहे हैं आप, तो फार्मेसी ये भी 24/7 है? ऑल हॉस्पिटल की सेवाएं 24/7 है। जब से स्टार्ट किया है टिल आज की डेट तक 1 घंटे का भी गैप नहीं है। 1 घंटे के लिए भी कोई भी सेवा बंद नहीं हुई। आप कभी भी देर रात को 2 बजे 3 बजे दिन में सुबह आके अपना यहाँ से मेडिसिन के लिए आपका इलाज, क्योंकि बीमार कोई बंदा किसी भी टाइम हो सकता है। सो ऐसी जो सुविधाएं हैं 24/7 लंगर हैं और सुविधाएं हैं जिनकी वजह से मोर्चे को स्पिरिट मिली कि मोर्चे में जो गया वो घर से बेफिक्र आया कि हमें हर एक चीज़ यहाँ पे मिल रही है। अब हमने ये 2 ट्रॉलीज़ लगाई थी। ये ट्रॉलीज़ का क्या काम है, पीछे से जो बुज़ुर्ग आते हैं जिनको 8 किलोमीटर चल के आना पड़ता था, अब वो ट्रॉली में ही हमारी वो ट्रांसपोर्ट का काम कर देती है। सुबह 10 बजे आती है और 3 बजे जब स्टेज की समाप्ति होती है तो लोगों को छोड़ दिया जाता है।